క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి యోహాను గారు వ్రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 6వ వచనము నుండి 13వ వచనము వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6 నుంచి 13 వరకు. యేసు, నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్మటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతటా నేను చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి లేదా? ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున ఏది అడుగుదురో తండ్రి కుమారుని యందు మహింపరచుటకై దాన్ని చేయును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో, ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించినట్టుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా మనకు తరచూ వినబడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు తాను దేవుడినని ఎక్కడైనా చెప్పుకున్నాడా? 4 సువార్తల్లో నేనే దేవుడిని, మీరందరూ నన్నే ఆరాధించాలి లేదా నన్నే దేవునిగా ప్రార్థించాలి అని ఎక్కడైనా చెప్పుకున్నారా అనేటటువంటి ఒక వింత వాదన తరచూ మనము అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వినడము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు తనను తాను నేనే దేవుడిని అని ఎక్కడా ప్రకటించుకోలేదు కదా. కాబట్టి అతన్ని మీరు దేవునిగా ఎలా ఆరాధిస్తారు అనేటటువంటి ఒక హాస్యాస్పదమైనటువంటి ప్రశ్న అనేక మంది లేవనెత్తటం మనము చూస్తూ ఉన్నాము. అయితే యేసుక్రీస్తు వారు నేనే దేవుడిని, నన్నే ఆరాధించండి అని ఆయన చెప్పారా? లేదా దేవుడికి ఉండవలసినటువంటి గుణ లక్షణాలను, దేవుడు చేయవలసినటువంటి కార్యక్రమాలను ఆయన చేసి చూపించి దేవునిగా పరిగణించబడ్డాడా అనే విషయాలను పరిశుద్ధ గ్రంథపు వెలుగులో మనము ఈనాడు ధ్యానిద్దాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయములో ఆయన ఏం చెప్తున్నారు? 6వ వచనములో, యేసు
నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు అని యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నారు. ప్రియులారా, ఈ భూమి మీద ఉండే మనుషులందరికీ తండ్రి ఒక్కడే. ఏ కుటుంబానికైనా తండ్రి ఒక్కడే ఎలాగో ఉంటాడో, ఈ సార్వత్రిక కుటుంబము ఏదైతే వసుదైక కుటుంబం అని మనం చెప్తున్నామో, మాట్లాడుతున్నామో, ఈ వసుదైక కుటుంబానికి కూడా ఒక్కడే తండ్రి. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నారు. మీ హృదయాలను కలవరపడనీయకండి, నా యందు విశ్వాసం ఉంచుతున్నారు. తండ్రి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేనుండు చోట, నేను వెళ్ళే చోటికి మీరును వచ్చులాగున, నేనుండే చోట మీరు ఉండులాగున నేనే వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళతాను అని యేసుక్రీస్తు వారు స్వయంగా ప్రకటించారు. ఏంటంటే రెండవ రాకడ కొరకు మనము దేని గురించి అయితే ఎదురు చూస్తున్నామో చూడండి, ఆ మాటను యేసుక్రీస్తు వారు ఈ విధంగా తెలియచేస్తున్నారు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్తున్నాను, చెప్పేస్తాను. మీకు నేను అక్కడ స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళతాను. నేను మిమ్మల్ని తీసుకొని వెళతాను అంటే ఆ వెళ్ళే చోటు ఆయనకు తెలిసుండాలి, ఆ వెళ్ళే మార్గము కూడా ఆయనకు తెలిసుండాలి. అది ఆ మార్గం ఆయనకే తెలుసు, వేరెవరికి తెలియదు. కాబట్టి ఆయన నేనే మార్గాన్ని అని చెప్పారు. మరి నేనే మార్గము అంటే నాకే తెలుసు ఆ మార్గము, ఆయనకు ఎలా తెలుసు అంటే ఆయన వచ్చింది అక్కడ నుంచే. కాబట్టి నా ద్వారా తప్ప ఎవ్వరూ కూడా దేవుణ్ణి సృష్టికర్తను చేరుకోలేరు అంటే దాని అర్థం ఏంటి? నేనే అని కదా. నేనే దేవుణ్ణి దేవుడి యొద్దకు చేర్చగలిగేవాడే దేవుడు. మనమందరము కూడా దేవుడి నుంచి వచ్చిన వాళ్ళమే, కానీ భూమి మీద మనుషులుగా బ్రతుకుతున్నాము. కానీ దేవుని యొద్ద నుంచి వచ్చిన ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన అక్కడ దేవుడిలాగే ఉన్నాడు, ఇక్కడ భూమి మీద కూడా దేవుడిలాగే ఉన్నాడు. ఆయన మానవుడిలాగా ఉన్నాడు, కానీ వాస్తవానికి ఆయన దేవుడై ఉన్నాడు. ఆయనే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఆయనకు మనకు తేడా ఏమిటి అంటే, ఆయన కంటే ముందు బ్రతికిన వారు కానీ ఆయన తర్వాత బ్రతికిన వారు కానీ ఆయనలాగా ఈ భూమి మీద బ్రతకలేదు. ఆయన ఇతరులలాగా ఆయన ఆస్తులు సంపాదించుకోలేదు. ఇతరులలాగా ఆయన భూమి మీద శరీరంతో అనుభవించేటటువంటి ఏ సుఖాన్ని కూడా ఆయన అనుభవించలేదు. తుదకు ఆయన తన కొరకు తాను ఎన్నడూ బ్రతకలేదు. 30 సంవత్సరాల వరకు ఆయన కుటుంబం కోసం బ్రతికాడు. 30 సంవత్సరాల తర్వాత సర్వమానవాళి కోసం బ్రతికాడు. ఆ 3.5 సంవత్సరాల కాలములో తండ్రిని అనేక మందికి కనుపరిచాడు తన క్రియల ద్వారా, మాటల ద్వారా. తరువాత అందరి పాపాల నిమిత్తము శిలువ మీద తన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని కార్చాడు. కాబట్టి ఆయన ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరూ చేరలేరు అన్న విషయాన్ని సాక్షాత్తు యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నారు. ఈ మాటను బట్టి ఆయన దేవుడని మనము పరిగణించాలా వద్దా? ఇంకొక మాటను చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి. ఇదే యోహాను గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 36, 37 వచనాలు చూస్తే, ముప్పై 37వ వచనాన్ని గమనించినట్లయితే, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. నన్ను పంపిన తండ్రే నా గురించి చెప్తున్నాడు. ఆయన ఎలాగుంటారు అనేది మీరు ఏ కాలంలో చూడలేదు. ఏ కాలంలో అంటే నోవహు కాలంలో కానీ, అబ్రహాం కాలంలో కానీ, ఇస్సాకు కాలంలో కానీ, యాకోబు కాలంలో కానీ ఎక్కడ
ఎప్పుడు మీరు ఆయన్ని చూడలేదు. ఆయన్ని చూసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే అది నేనే. కాబట్టి నేనే దేవుణ్ణి. దేవుడు ఎలా ఉంటాడో మీకు తెలియాలి అంటే నన్ను చూడాలి మీరు. ఎందుకంటే దేవుడు ఒక సర్వశక్తి స్వరూపము. మనిషి ఆయన్ని చూసి బ్రతకలేడు. మనిషి అనేవాడు ఈ భూమి మీద చిన్న చీమ వంటి వాడు. యావత్ సృష్టి ఎంత పెద్దదో ఆ సృష్టిలో పాలపుంత ఎంతో, ఆ పాలపుంతలో మనం ఉన్నటువంటి సౌర కుటుంబం ఎంతో, ఆ సౌర కుటుంబంలో భూమి ఎంతో, ఆ భూమిలో తిరుగాడేటటువంటి చిన్న చీమ వంటి ఈ మనుష్యుడు ఎంత. ఇలాంటి మనుష్యుడు ఆ సర్వశక్తి స్వరూపాన్ని చూచి తట్టుకోగలడా? ఎట్టి పరిస్థితుల్లో తట్టుకోలేడు. మరి ఆయన్ని చూడాలి, ఆయన ఎదురుగా మనము నిలబడాలి అంటే మన పరిస్థితి ఏంటి? మనము ఆయనలాగా మారితే తప్ప ఆయన్ని మనము ముఖాముఖిగా ఫేస్ చేయలేము, ఆయన్ని ముఖాముఖిగా చూడలేము. మరి ఆయనలాగా మనము మారాలి అంటే మారగలిగే స్తోమత, శక్తి, సామర్థ్యాలు, పరిశుద్ధత, పవిత్రత మనకున్నాయా? లేవు. వాటిని చేజేతులారా మనమే చేజార్చుకున్నాము. ఎక్కడ అంటే మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము గారి ద్వారా ఏదెను వనములో. మరి చేజేర్చుకున్నటువంటి మన పవిత్రతను, మన పరిశుద్ధతను తిరిగి మనకు తీసుకురావడానికి, తిరిగి మనకు ఆపాదించటానికి అదే పరిశుద్ధుడు, అదే పవిత్రుడు తన రక్తాన్ని కార్చి ఆ రక్తము ద్వారా మనకు విమోచనను అనుగ్రహించి ఆయన ఎదుట నిలబడే అర్హతను మనకు కల్పించాడు. కాబట్టి ఆయన దేవుడా కాదా? ఇవేవి తెలియనటువంటి అనేక మంది మేధావులు యేసుక్రీస్తు వారు నేను దేవుడిని చెప్పలేదండి, మరి మీరు దేవుడు అని ఎలా ఆయన్ని ఆరాధిస్తున్నారు అంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి. ఇంకొంచెం ముందుకు వెళితే మన పాఠంలో మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉంటారు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. మీరు నన్ను ఎరగండి చాలు, తండ్రిని గురించి మీరు ఎరగని అవసరం లేదు. తండ్రి గురించి తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదు. తెలుసుకునే రోజు వస్తుంది. ఆ రోజు మీకు ఎవరు చెప్పకుండానే ఆటోమేటిక్గా అన్నీ తెలిసిపోతాయి. అప్పటి వరకు మీరు తెలుసుకోవాల్సింది ఎవరిని అంటే నన్ను. నేనేంటి, నేను చేసినటువంటి పని ఏంటి, నేను పుట్టిన క్రమం ఏంటి, నేను ఎలా పుడతాను అని ప్రవక్తలు నా గురించి ప్రవచించారు. ఆ ప్రవచించిన విధంగా నేను పుట్టానా లేదా, పుట్టిన తర్వాత నేనేం చేస్తానని ప్రవక్తలు చెప్పారు. ఆ చెప్పింది చెప్పినట్టు నేను ఈ భూమి మీద జరిగించానా లేదా, ఆ తర్వాత నేను ఈ భూమి మీద సకల మానవాళి రక్షణార్థము నా రక్తాన్ని కార్చి సిలువలో చనిపోతానని ప్రవక్తలు చెప్పారా లేదా, చెప్పినట్టు అది జరిగిందా లేదా అన్న విషయాలు మీరు తెలుసుకుంటే మీరు తండ్రి యొద్దకు వెళ్ళే అర్హతను పొందిన వారిగా నేను చేస్తాను. మరి చెప్పండి, ఆయన దేవుడా కాదా? నన్ను ఎరిగి ఉంటే మీరు తండ్రిని ఎరిగిన వారే. ఇప్పటి నుంచి మీరు ఆయన్ని ఎరుగుదురు, ఇప్పటి నుంచి మీరు ఆయన్ని ఎరుగుదురు. ఎందుకంటే నేను వచ్చాను కాబట్టి భూమి మీదకి నేను వచ్చాను కాబట్టి, నన్ను మీరు చూస్తున్నారు కాబట్టి, నా మాటలు మీరు వింటున్నారు కాబట్టి, నాతో మీరు మాట్లాడుతున్నారు కాబట్టి తండ్రిని మీరు ఎరిగిన వారు. అంతకుముందు మీరు ఎరుగరు. అంతకుముందు తండ్రిని గురించిన ఏ ఇన్ఫర్మేషన్ మీకు లేదు. తండ్రి చెప్పమని చెప్పినవి దూతలు వచ్చి పితరులతోటి ప్రవక్తలతోటి మాట్లాడి చెప్పమన్నవి మాత్రమే వాళ్ళు చెప్పారు. అంతేగాని తండ్రిని గురించినటువంటి ఇన్ఫర్మేషను పాత నిబంధనలో ఏ ప్రవక్త ఇవ్వలేదు. వాళ్ళు దూతల చేత పంపబడిన సమాచారాన్ని విని ఆ విధంగా జరిగించారు అంతే. ఆ తర్వాత దూతల చేత పంపబడిన సమాచారాన్ని విని ఆ విధంగా ప్రకటించారు అంతే.
కానీ నేను అలా కాదు. నేను ప్రకటించాలంటే దూత నాకు చెప్పనక్కర్లేదు. ఎందుకంటే సాక్షాత్తు తండ్రే నా యందున్నాడు కాబట్టి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో అవే నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఆయన నోరు తెరిచి మాట్లాడడం అనేది ఉండదు. ఎందుకంటే ఆయన మహాశక్తి స్వరూపము. ఆ శక్తి స్వరూపము ఒక్కసారి నోరు తెరిస్తేనే యావత్ సృష్టి అంతా ఏర్పడింది. రెండవసారి నోరు తెరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? రెండవసారి నోరు తెరిస్తే ఏర్పడిన సృష్టి అంతా బ్లాస్ట్ అయిపోతుంది. అందుకనే ఆయన రెండవసారి మాట్లాడు. ఆయన ఏం చెప్పాలనుకున్నా దూతల చేత ఆనాడు ప్రవక్తలకు చెప్పించాడు. ఆ ప్రవక్తలు యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించారు. ఆ తర్వాత సాక్షాత్తు యేసుక్రీస్తు వారే శరీరధారి అయి మన మధ్యకు వచ్చి ఆయన ప్రకటించారు. ఆయన ప్రకటించిన దాన్ని పునికి పుచ్చుకొని ఆయన శిష్యులు అపోస్తలులు భూమి నలుచెరుగుల ఆయన యొక్క రక్షణ సువార్తను ప్రకటించారు. ఈనాడు యేసుక్రీస్తు వారి గురించి వినబడని ప్రదేశము ఈ యావత్ భూమి మీద లేదు. అంటే అది ఆనాడు వాళ్ళు వేసినటువంటి పునాది. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు దేవుడా కాదా? ఇంకొకటి, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచము, మాకంతే చాలునని ఆయనతో అనగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? ప్రభువా తండ్రిని మాకు కనపరచము అని ఫిలిప్పు అంటున్నాడు. ఈ ఫిలిప్పు ఒక నిష్ట కలిగినటువంటి యూదుడు. ఆయన అంజూరపు చెట్టు కింద కూర్చొని ఎప్పుడూ తండ్రికి ప్రార్థన చేసేవారు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత కూడా ఆయనే మెస్సయ్య అని తెలియక ఆయన ఎప్పుడు కూడా తండ్రిని ప్రార్థించేవాడు. ఆ తరువాత యోహాను గారు అలాగే బాప్తిస్మిచ్చి యోహాను శిష్యుల ద్వారా యేసుక్రీస్తు వారిని కనుగొని ఆయన మెస్సయ్య అని అర్థం చేసుకుంటారు ఫిలిప్పు ఈయనే మెస్సయ్య అని యోహాను శిష్యులు వచ్చి యేసుక్రీస్తు వారిని చూపించినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయనతోటి స్వయంగా చెప్తారు, ఫిలిప్పు నేను నిన్ను చూశాను, నువ్వు నాకు తెలుసు అని. ఎలా ప్రభువా అంటే, నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేయలేదా అంటే, ఎక్కడో ఒక మారుమూల ఎవరికి కనబడకుండా అంజూరపు చెట్టు కింద ఒంటరిగా ఏకాంత ప్రార్థనలో ఉన్న ఫిలిప్పును గురించి యేసుక్రీస్తు వారు చెప్పాడు అంటే ఆయన దేవుడా కాదా? అందుకనే ఆయన దేవుడు అని ఫిలిప్పు అంగీకరించాడు. అయితే తండ్రి వద్ద నుంచి పంపబడిన కుమారుడు అనుకున్నాడు, కానీ తండ్రిని కనపరచుము అని అడిగాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఫిలిప్పుకి చెప్తున్నారు, ఫిలిప్పు ఇన్ని రోజుల నుంచి నువ్వు నాతో సాంగత్యం చేస్తున్నావు, నన్ను చూస్తున్నావు, నన్ను చూస్తే తండ్రిని చూచినట్టు కాదా? తండ్రిని ఎవరో చూడలేరని నీకు తెలుసు కదా అని ఫిలిప్పును యేసుక్రీస్తు వారు తిరిగి ప్రశ్నిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాము. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని నువ్వు ఎలా చెప్తున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేను చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి నాయందు నివసిస్తూ ఆయన క్రియలు నా చేత చేయిస్తున్నాడు. అంతేగాని నేనేది సొంతగా చేయట్లేదు, నేనేది సొంతగా మాట్లాడటం లేదు. అలాగుననే బైబిల్ ప్రకటించే వారెవ్వరూ కూడా ఏది కూడా వారి సొంతగా వారు ప్రకటించట్లేదు, ప్రకటించకూడదు కూడా. ఎందుకంటే దేవుడు చెప్పినవి మాత్రమే మనము ప్రకటించాలి. అలాగ దేవుడు చెప్పిన ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నవి కాకుండా వేరొకటి ప్రకటిస్తే
అది అతని సొంత బోధ, అది దేవునికి సంబంధించిన బోధ కాదు అన్న విషయము సగటు క్రైస్తవ విశ్వాస సమాజము తెలుసుకోవాలి ప్రియులారా. మరి ఒక సందర్భాన్ని యేసుక్రీస్తు వారు మనకు తండ్రి అయిన దేవుని గురించి తెలియజేస్తున్న సందర్భాన్ని మనము చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను గారు అసలు మొదలు పెట్టడమే ఆయన ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెనని మొదలు పెడతాడు. వాక్యమే దేవుడు ఏమనుకున్నారని మొదలు పెడతారు యోహాను గారు. వాక్యము దేవుడై ఉండెను, అది ఆయన మూలముగా, అది ఆది యందు ఆయన యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను. ఈ వాక్యము ఆది యందు ఎక్కడుంది అంటే ఆయన యొద్ద ఉంది. ఆయన యొద్ద ఉన్న వాక్యము, ఆది యందు దేవుడై ఉన్న వాక్యము, ఆ తర్వాత ఏమైంది? అది 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఎవరు శరీరధారి అయిన కృపా సత్య సంపూర్ణుడు అంటే ఆయన తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అద్వితీయ కుమారుడు అంటే 1 అంకి వేసి కింద జనితైక కుమారుడు అని రాయడం మనం చూస్తున్నాం. అద్వితీయ అంటే నన్ అదర్ దాన్, వన్ అండ్ ఓన్లీ, అంటే అలాంటి వ్యక్తి ఇంకా లేడు, రాడు అని అర్థం. అలాంటి అద్వితీయ కుమారుని యొక్క మహిమ, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము దేవుని యొక్క మహిమను చూస్తున్నాము. అద్వితీయ కుమారుని మహిమ ఎలాగైతే ఈ భూమి మీద కనుపరచబడిందో, ఎలాగా అంటే కుష్టు రోగులను శుద్ధులను చేయడం, బుట్టుగుడ్డి వారికి చూపు ఇవ్వడం, పక్షవాయువు గల వారిని బాగు చేయటం, చనిపోయిన వారిని సైతము పేరు పెట్టి పిలిచి చావు నుంచి బ్రతికించటం, ఇవి తండ్రి యొక్క గొప్పవైనటువంటి మహిమలు. ఇవన్నీ ఎవరిలో కనిపించాయి? యేసుక్రీస్తు వారిలో కనిపించాయి. మరి తండ్రి కనిపించాడా? కనిపించలేదు. యేసుక్రీస్తు వారు మాత్రమే భూమి మీద ఇలాంటి కార్యక్రమాలు చేశారు. మరి ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు దేవుడా కాదా? మరి తండ్రి సంగతో, తండ్రి గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? అదే 1వ అధ్యాయం యోహాను సువార్త 18వ వచనములో, ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఇప్పుడే మాట్లాడుకున్న అద్వితీయ కుమారుడు అంటే నన్ అదర్ దాన్ హిమ్, హీ ఈజ్ ఓన్లీ, అతనే, అతను తప్ప వేరెవ్వరు కాదు. ఆయనే తండ్రిని బయలుపరిచారు, కానీ ఎవడైనను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. రూఢిగా చెప్పేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఎవ్వరు చూడలేదు దేవుణ్ణి అంటే ఎవ్వరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. పరలోకం నుంచి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఎందుకంటే ఆయన ఆది నుంచి అక్కడే ఉన్నాడు కాబట్టి. లోకం పుట్టక మునుపు నాకే మహిమ అయితే ఉందో ఆ మహిమను తిరిగి నాకు అనుగ్రహించయ్యా అని శిలువకు ముందు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయటం మనం వింటాం. వినకపోతే ఇప్పుడు తెలుసుకోండి. లోకం పుట్టక ముందు ఆయనకు ఉన్నటువంటి మహిమ ఏంటి అంటే వాక్యముగా ఆయన దేవుని యొద్ద వాక్యమై దేవుడై ఉండడము. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు దేవుడా కాదా? ఇంకొక సందర్భాన్ని మనము చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు మనము చూసినట్లయితే,
ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు విని, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ హృదయంలో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? లేచి నడువమని చెప్పుట సులభమా? ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి ఆ పక్షవాయువు గలవాన్ని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. ఇది యేసుక్రీస్తు వారికి దేవుడిచ్చినటువంటి అధికారం. ఇది యేసుక్రీస్తు వారికి సృష్టికర్త అయిన దేవుడిచ్చినటువంటి అధికారము, పాపాలను క్షమించడం అనేది. దాన్ని ఆయన ఎలా చెప్తున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో అంటే, శాస్త్రుల్లో కొందరు ఇతను దేవదోషం చేస్తున్నాడు, పాపాలు క్షమించే అధికారం దేవుడికి తప్ప ఎవరికీ లేదు కదా, ఇతనేమో మనిషిలాగా మన మధ్య తిరుగుతూ యేసేపు అనే కార్పెంటర్ ఫ్యామిలీలో కదా ఇతను పుట్టింది, మరి పాపాలు క్షమించే అధికారం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళ హృదయంలో అనుకుంటే, వాళ్ళ హృదయంలో ఉన్న దురాలోచనలు గ్రహించినటువంటి దేవుడు, ఎందుకు మీరు ఇలాంటి దురాలోచనలు చేస్తున్నారు? దేవుడు కార్పెంటర్ కుటుంబంలో పుట్టకూడదా? దేవుడు అంటే రాయల్ ఫ్యామిలీలోనే పుట్టాలా? మొన్న మధ్య హాస్యాస్పదంగా ఒక వ్యక్తి సోషల్ మీడియాలో మాట్లాడడం, యూట్యూబ్లోనో ఎక్కడో ఎఫ్బీలోనో చూశానండి ఆ వీడియో. మా దేవుడు రిచ్ అని మాట్లాడడం, అది వింటే ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే అంత హాస్యాస్పదంగా ఉంది. దేవుడు అంటే రిచ్గా ఉండాలండి. ఆయన ఏంటి, అదేంటి 3 మేకులు ఒక తుండుగుడ్డ నడుముకు కట్టారు. ఆయన దేవుడా? దేవుడు అంటే రిచ్ అని మాట్లాడుతున్నారు. అలాగనే వీళ్ళు కూడా అదే రకమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నారు. ఇతను పాపములు ఎలా క్షమించగలడు? నీ పాపాలు క్షమించబడ్డాయి అనే మాట చెప్పాలంటే ఎంత దమ్ము, ధైర్యము, అధికారం ఉండాలా? మరి శాస్త్రుల ఎదుటనే ఆ మాట యేసుక్రీస్తు వారు ప్రకటించారు అంటే ఆయనకి ఎంత దమ్ము ఉండాలా? ఆయనకు అధికారం ఉంటే ఆ మాట అంటాడా? ఉండకపోతే అంటాడా? దీన్ని బట్టి చెప్పండి, యేసుక్రీస్తు వారు దేవుడా కాదా? మీరెందుకు ఇలాంటి దురాలోచనలు చేస్తున్నారు? నీ పాపాలు క్షమించబడవని చెప్పుట సులభమా? లేచి నడువమని చెప్పుట సులభమా? ఒక వ్యక్తిని దేవుని వాక్యాన్ని, సత్య సువార్తను ప్రకటించి దేవుడి వైపుకి నడిపించటము సులభమా? స్వస్థత కొరకు నూనె రాసి ప్రార్థన చేయటం సులభమా? చెప్పండి. యేసుక్రీస్తు వారు స్వస్థతలు చేస్తానని నా దగ్గరికి రండి అని ఆయన పిలవలేదు. పాపాలు రక్షిస్తాను నా దగ్గరికి రండి అని ఆయన పిలిచారు. మీ పాప భారాన్ని నా మీద వేయండి, నేను వాటిని భరించి మిమ్మల్ని విముక్తులను చేస్తాను అని చెప్పాడు ఆయన. మిమ్మల్ని ధనవంతులను చేస్తాను, ఏమీ లేని స్థితి నుంచి ఇంపోర్టెడ్ కార్లలో తిరిగే స్థాయికి తెస్తాను అని ఆయన చెప్పలేదు. ఈనాడు ఇలాంటి బోధలు ఎక్కువైపోతున్నవి. ఏమీ లేకుండా మొదలుపెట్టి కార్లలో తిరిగే స్థాయికి వచ్చి ఈ కట్టుకథలు, పిట్టకథలు, మాయమాటలు ప్రజలకు చెప్పి ప్రజల చేత పోషింపబడి వారి యొక్క కష్టార్జితాన్ని దిగమింగి దాని దేవుని ఆశీర్వాదం అని చెప్పే అనేక మంది బోధకులు ఈనాడు ప్రపంచము నిండా ఎక్కువైపోయారు. ప్రియ క్రైస్తవ సమాజమా,
పాపములు క్షమింపబడినట్టు దేవుని ఒక ఆత్మను దేవుని ఆత్మ వాక్యము ద్వారా దేవుని దగ్గరకు పట్టుకురావడము అంత సులభము కాదు. ఈనాడు ఆ పని ఎవ్వరూ చేయడం లేదు, చేసే సాహసము చేయట్లేదు. మీకు కోర్టు సమస్యలా రండి, మీకు ఆరోగ్య సమస్యలా రండి, మీకు పిల్లలు పుట్టట్లేదా రండి, మీకు MBBS సీటు కావాలా, ఫారిన్ వీసా కావాలా, మేము ప్రార్థన చేస్తాము రండి. ఇలాంటి బోధలే ఎక్కువైపోతున్నాయి క్రైస్తవ సమాజంలో. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? మొదట పాపాలు క్షమించారు, ఆ తర్వాత అతనికి కావలసిన శారీరక స్వస్థతను అనుగ్రహించారు. ఇది దేవుడు చేసేటటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు దేవుడా కాదా? యేసుక్రీస్తు వారిని గురించి, యేసుక్రీస్తు వారిని పర్సనల్గా అనుభవించినటువంటి దైవజనుడు, గొప్ప చరిత్రకారుడు, అలాగే పరిశుద్ధాత్మ పూర్ణుడై కొత్త నిబంధనలో దాదాపుగా 14 పత్రికలు మనకు రాసి ఇచ్చినటువంటి అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో ఆయన ఏం చెప్తున్నాడు? అనగా మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఏం బోధిస్తున్నది? దేవుని యొక్క వాక్యము. పరిశుద్ధాత్ముడు మనకి ఏమని తెలియచేస్తున్నాడు అంటే, అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు అని సాక్షాత్తు పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యమిస్తున్నాడు. ఏమని? ఆయన మహాదేవుడని, మన రక్షకుడని, మన రక్షకుడైన యేసుక్రీస్తుని, ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలి అని. అదే మనము ఏదైతే 2వ రాకడ గురించి ఎదురు చూస్తున్నాం చూడండి. ఇక్కడ కూడా పౌలు గారు ఇదే మాట చెప్తున్నారు. అక్కడ యోహాను గారు చెప్పారు, ఇక్కడ మళ్ళా పౌలు గారు చెప్పారు. ఎక్కడ ఎవరు చెప్పినా ఆ మాటలో మార్పు అనేది ఉండదు ప్రియులారా. అదే పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించినటువంటి గొప్పదైన వరం. చివరగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఏడు 8 వచనాలు మనము చూస్తే, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చైతే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. యేసుక్రీస్తు వారిని గురించి హెబ్రీ గ్రంథకర్త ఆయన రాసినటువంటి పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రికలో, హెబ్రీయులు అంటే యూదులలో అనేక మంది, మెజారిటీ పీపుల్ యేసుక్రీస్తు వారిని రక్షకునిగా నమ్మరు. ఎందుకంటే వాళ్ళు ఆర్థోడాక్స్ యూదులు. వాళ్ళు మోషే గారిని, యోహాను గారిని నమ్మినంతగా యేసుక్రీస్తు వారిని నమ్మరు. దానికి కారణం ఏంటంటే, మెస్సయా అంటే అభిషక్తుడు, అభిషేకించబడినవాడు రాయల్ ఫ్యామిలీలోనే పుడతాడు. యేసుక్రీస్తు వారు మాత్రం కార్పెంటరీ కుటుంబంలో పుట్టారు కాబట్టి ఆయన మెస్సయ్య కాదు. ఇది వాళ్ళ వర్షను. కానీ ఇక్కడ అదే హెబ్రీయులను ఉద్దేశించి నిఖార్సైన హెబ్రీయుడు
వాళ్లకు ఈ పత్రికను రాస్తూ అంటున్నారు ఏమని? తన దూతలను వాయువులుగాను సేవకులను అగ్నిజ్వాలలుగాను మార్చువాడు ఆయన. తన కుమారుని గురించి అయితే ఆయన ఏం చెప్తున్నాడు అంటే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైంది. నీవు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాడు. దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఆయన నీకు మాత్రమే దేవుడు అంటే మనకు ఆయన దేవుడు కాదు. ఎందుకంటే ఆ దైవత్వం నుంచి మనము గెంటివేయబడ్డాము. ఆ దైవత్వపు హక్కు నుంచి మనము చేజేతులారా చేజార్చుకున్నాము. అందుకనే పౌలు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ మాటలు రాస్తున్నారు. మరి చేజేర్చుకున్నటువంటి దైవత్వపు హక్కును తిరిగి మనము సంపాదించుకోవాలని మనకు లేదు. కానీ నా తమ్ముళ్ళు నశించిపోతున్నారు అని ఆయన ఆవేదన పడి తిరిగి తండ్రి యొద్దకు వాళ్ళని చేర్చాలి అని పనిగట్టుకొని శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. అందుకనే ఆయన నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. అందుకనే పాపానికి ఆయన శరీరంలో శిక్ష వేధించాడు. మన శరీరంలో పడాల్సిన శిక్ష ఆయన శరీరంలో వేయించుకున్నాడు. కానీ మనల్ని మాత్రం శిక్షకు గురి కాకుండా రక్షించాడు. అందుకనే మన పట్ల ఆయనకున్న ప్రేమను బట్టి దేవుడు ఆయన్ని ఆనంద తైలముతో అభిషేకించాడు. ఎందుకంటే ఆయన చేయలేనటువంటి కార్యాన్ని యేసుక్రీస్తు వారు సాధించారు. దేవుడు సర్వశక్తి సంపూర్ణుడు, మనమేమో శరీరాలతో ఈ భూమి మీద తిరుగుతున్నాము. శరీరాలతో నన్ను మహింపరుస్తారు అనుకుంటే వీళ్ళేమో ఆ శరీరాల వల్లనే పాడైపోయారు. మరి ఆ శరీరాల ద్వారానే ఆత్మలను నాశనానికి నడిపించుకుంటున్నారు. మరి వీళ్ళని ఎలా రక్షించేది? సాక్షాత్తు నేను దిగితేనేమో ఈ భూమి తట్టుకోలేదు. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఏం చెప్పా అని ఎవరిని పంపాలి వీళ్ళని రక్షించటానికి అని ఆయన ఆవేదన పడుతున్నప్పుడు, నేను పిల్లల్ని కానీ పెద్ద చేస్తే వాళ్ళు నా మీద తిరగబడి నా మాట వినకుండా నాశనమైపోతున్నారని బాధపడుతుంటే, ఇక ఆయన యొక్క అద్వితీయ కుమారుడు తండ్రి, మీరు బాధపడకండి, నేను వెళ్తాను, నేను వెళ్ళి నా తమ్ముళ్ళను రక్షించుకుంటాను, తిరిగి వారిని మీ యొద్దకు తీసుకొని వస్తాను, మీ యొక్క దైవత్వాన్ని తిరిగి వాళ్ళు దక్కించుకునేలా చేస్తాను, నా పవిత్ర రక్తముతో వారి పాపాలన్నింటినీ కడిగివేసి వారి దుర్నీతిని నా నీతితోటి నీతియుక్తంగా మారుస్తాను అని ఆయన నీతిని మనకు దానముగా అనుగ్రహించి వెళ్ళాడు. ప్రియులారా, కాబట్టి ఆ నీతిని ధరించుకున్న వారముగా ఈ లోకములో మనము ఆ నీతినే ప్రకటిస్తూ ఆ ప్రేమను అనేకులకు పంచుతూ అనేకులను దేవుని వైపు నడిపించటానికి సత్యవాక్యమును సరిగా వివరించి ప్రకటిస్తూ ఇందులో ఏ రకమైనటువంటి కల్పనా కథలకు కట్టుకథలకు తావేయకుండా దేవుడిచ్చినటువంటి సత్య సువార్తను నిస్వార్థంగా ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తూ అనేక మందిని దేవుని వైపుకు నడిపించి ఆయన ఇచ్చేటటువంటి నిత్య జీవాన్ని మనము పొందుకున్నట్లుగా అనేకులు పొందుకునేలా చేయాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి.
గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్నకాల సమయం వరకు మా పనుల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి ఈ మధ్యాహ్నకాల సమయంలో చిన్న మందగా చేర్చి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను అలాగుండే నా తండ్రి, మా రక్షకుడు, మా ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గుర్చినటువంటి అనేకమైన విషయాలను ఈనాడు మేము ధ్యానించటానికి నా ప్రభువా, యేసుక్రీస్తు వారే లోక రక్షకుడని, యేసుక్రీస్తు వారే ఈ లోకంలో పాపాలు క్షమించగలిగినటువంటి శక్తి కలిగిన వారని, యేసుక్రీస్తు వారే మరణం నుంచి జీవమునకు మనల్ని నడిపించగలిగినటువంటి మార్గమని, ఆయన మార్గములో ఆయన వేలు పట్టుకొని నడిస్తే మనము నిత్య జీవానికి వెళ్ళగలమని, ఆయనే తప్ప ఈ లోకములో దేవుడు ఎవరు లేరు అన్న విషయాన్ని నా ప్రభువా సత్యవాక్యము ద్వారా ఈ లోకములో ప్రకటిస్తూ నా తండ్రి, మీ యొక్క రక్షణ కార్యాన్ని అనేకులకు తెలియజేస్తూ నా ప్రభువా, మీరు దేవుడని, గొప్ప దేవుడని, ప్రేమ కలిగిన దేవుడని, పాపమును నా ప్రభువా ద్వేషించి పాపులను ప్రేమించే దేవుడని, పాపులను సైతము పరిశుద్ధులుగా మార్చి దేవుని ఎదుట నిలువబెట్టగల సమర్థుడైనటువంటి సర్వాధికారి అయిన ప్రభు అని, భూమి మీదను పాతాళమందును పరలోకమందును సర్వాధికారం కలిగినటువంటి గొప్ప దేవుడు అని నా తండ్రి, ఈ లోకములో మేము ప్రకటించుచుండగా మాకు సహాయం చేయండి. మా మార్గములను మరింత సరళము చేసి మేము చేసేటటువంటి ఈ పరిచర్యను విశ్వాంతరాలకు వ్యాపింపచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఎక్కడ చాటున భద్రపరచండి, కాపాడండి. అలాగనే నా తండ్రి, మధ్యాహ్నకాల సమయంలో దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాండ్ర కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. వారి వారి అవసరతలన్నింటినీ తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని, అలాగనే నా ప్రభువా ఈ మధ్యాహ్నకాల సమయంలో వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని, అలాగనే నా ప్రభువా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ వాక్యం విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరని, గడిచిన 24 గంటల్లో 24 గంటల్లో తెలిసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని, మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో ప్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.